కోట్లాది మంది భక్తుల కొంగు బంగారం ఆసియాలోని అతిపెద్ద గిరిజన పండుగ మేడారం జాతరకు ముస్తాబవుతున్న తరుణంలో భక్తులకు కల్పించాల్సిన కనీస సౌకర్యాల విషయంలో పాలకుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. కోట్లాది రూపాయల నిధులతో చేపడుతున్న రోడ్డు నిర్మాణ పనులు జాతర రాకముందే కంకర తేలిపోతూ నాణ్యత లోపం స్పష్టంగా కనిపిస్తోంది. మేడారం అభివృద్ధి పనుల్లో అవినీతి అడుగులు వేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మేడారం మహాజాతర సందర్భంగా ప్రభుత్వం చేపడుతున్న రోడ్డు విస్తరణ పనుల్లో అధికారుల ఉదాసీనతో కాంట్రాక్టుల పాలిట వరంగా మారితే రోడ్డు పనుల నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. జాతర జరిగే ప్రదేశాల్లో చేపడుతున్న బీటీసీసీ రోడ్డు పనులకు నాణ్యమైన ఇసుకను వాడాల్సి ఉండగా అధికారులు పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టర్లు సమీపంలోని జంపన్న వాగు నుండి నాణ్యత లేని మట్టి కలిపిన దుబ్బ ఇసుకను వాడుతూ పనులను కానిచ్చేస్తున్నారు. అంతేనా, అభివృద్ధి పనులు జరిగేటప్పుడు పనులు పర్యవేక్షించాల్సిన అధికారులు లేకపోవడంతో కాంట్రాక్టర్లు తమ గుమస్తాలతో పనులు చేపడుతున్నారు. 4 కాలాల పాటు ఉండాల్సిన రోడ్లు ఉంటాయో లేదో అనే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఒకవైపు మంత్రులు పదే పదే మేడారంలో పర్యటిస్తూ పనులను పూర్తి నాణ్యతతో చేయాలని, లేకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేస్తున్నా అధికారులు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. మంత్రుల పర్యటనలో హడావిడి చేసే అధికారులు పనులు జరిగే ప్రదేశాల్లో ఉండకపోవడంతో కాంట్రాక్టర్లు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే మహాజాతరకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు అసౌకర్యం లేకుండా తాగునీరు, మరుగుదొడ్ల ఏర్పాట్లు చేపట్టినట్లు ఆర్డబ్ల్యూఎస్ శాఖ నిర్లక్ష్యంగా స్పష్టం కనిపిస్తోంది. మేడారం జాతర పరిసరాల్లో ఎలాంటి రక్షణ లేకుండా సెప్టిక్ ట్యాంకుల నిర్మాణం జరుగుతున్నా పట్టించుకోవలేదు. గడువులోపు పనులు పూర్తి చేస్తే చాలు, అవి భక్తులకు ఉపయోగపడినా లేకున్నా మాకేంటి అన్నట్లు అధికారులు వ్యవహరిస్తున్నారు. జాతర పరిసరాల్లో రేకులతో తాత్కాలిక మరుగుదొడ్ల నిర్మాణ పనులను ఆర్డబ్ల్యూఎస్ శాఖ చేపట్టింది. సెప్టిక్ ట్యాంకుల కోసం గుంతలు తవ్వించి దానిపై రక్షణ తడకలు ఏర్పాటు కూడా చేస్తలేరని స్థానికులు మండిపడుతున్నారు. జాతర సమయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. భక్తులు సెప్టిక్ ట్యాంకులో పడిపోయే ప్రమాదం ఉంది. అలాగే మరుగుదొడ్ల వద్ద ఓరలతో ఏర్పాటు చేసిన నీటి కుండీలు పగిలిపోయి దర్శనమిస్తున్నాయి. ఇదిలా ఉంటే జాతరకు వచ్చిన భక్తులకు తాగునీటి సౌకర్యం ఎలా కల్పిస్తారో అధికారులకే తెలియాలని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇది మన మేడారం జాతరలో అధికారులు వ్యవహరిస్తున్న తీరు. అభివృద్ధి పనుల కోసం కోట్లు తీసుకుంటున్న కాంట్రాక్టర్లు వాటిని ఉపయోగకరంగా, నాణ్యతగా తీర్చిదిద్దడంలో అలసత్వం వ్యవహరిస్తున్నారు. పైకి హడావిడి చేస్తూ లోపల మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. అంగరంగ వైభవంగా జాతరను జరిపిస్తామంటున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఈ అధికారుల నిర్లక్ష్యపు పనులను పరిశీలించాలి అనేది ప్రజల యొక్క ప్రధాన డిమాండ్.